కాంగ్రెస్ అధిష్టానం పిసిసి అధ్యక్షుడి ఎంపిక జరుగుతున్న నేపథ్యంలో బీసీలకే ఇవ్వాలి పిసిసి చీఫ్ పదవి అనే ఒక ప్రతిపాదన కూడా వస్తుంది. అందులో టాప్గా మహేష్ కుమార్ గౌడ్ పేరే ఉంది. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు కూడా ఏఐసిసికి వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఏమంటారు పిసిసి తెలంగాణ పిసిసి చీఫ్ పదవి ఎవరికి ఇవ్వాలి అనే అంశం మీద. ఇక మీ పేరు ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ప్రమోద్ అన్న, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు పిసిసి చీఫ్ పదవికి సంబంధించి ప్రస్తుతం జరుగుతుంది. మరి దాని మీద ఎవరికి ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు? అన్న ఒకటి ఏంటంటే మొన్నటి దాకా రెడ్డికి ఇచ్చిండు అన్న, అంటే రెడ్డికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చిండు, తర్వాత రేవంత్ రెడ్డికి ఇచ్చిండు. ఇప్పుడు బీసీకి ఇస్తే బాగుంటుంది అన్న. బీసీ ఎందుకంటే బీసీలో మహేష్ అన్న, ఎందుకంటే ఆయన ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్, నిజామాబాద్ ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్గా, రాష్ట్ర ప్రెసిడెంట్గా, తర్వాత ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా, ఆ తర్వాత పిసిసి స్పోక్స్ పర్సన్, తర్వాత పిసిసి జనరల్ సెక్రటరీ, తర్వాత ఇప్పుడు నవ్ ఎట్ ప్రజెంట్లో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. ఆయనకి ఇస్తే పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే పార్టీని అందరినీ సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకుపోతాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధిస్తాయని మేము అనుకుంటున్నాం. జగ్గారెడ్డి అడుగుతున్నారు, చాలా సంతోషం. జగ్గారెడ్డి అడుగుతుంటే జగ్గారెడ్డికి మేము తప్పు అన్నమాట. అవును, సీతక్క అడుగుతుంది. కానీ మహేష్ అన్న ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నాడు. 40 ఏళ్ళ నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ గ్రాస్ లెవెల్ నుంచి పడితే పై లెవెల్ దాకా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద ఉన్న ఆయనకు మహేష్ అన్నకు మంచి అభిమానం ఉన్నది. ఆయన పెద్దలు కూడా మహేష్ అన్నని ఇష్టపడతారు, గౌరవం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయన్న, ఇలా చెప్పడం అయితే చాలా ఉంది. బీసీకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి వాళ్ళకి ఇచ్చిన ఆ సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు బీసీ కూడా ఇవ్వాలి కన్నా. బీసీకి ఏడుందన్న, ఇన్ని రోజుల నుంచి బీసీ ఇన్ని రోజులు అయితే 2014 ఇచ్చిండ్రు బీసీకి. అప్పుడు తెలంగాణ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు 2014 ఇచ్చిండ్రు. ఇన్ని రోజులు అంటే కనీసం దగ్గర 10 ఇయర్స్ అవుతుందన్న. 10 ఇయర్స్ నుంచి బీసీకి ప్రాతినిధ్యం లేకపోతే ఎట్లా అన్న? బీసీలు కూడా ముందు రావాలి కన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమంటుంది, బీసీ బడుగు బలహీన వర్గాల జాతీయ కాంగ్రెస్ పార్టీ కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ కదా. బీసీకి ఇస్తే మంచి న్యాయం ఉంటుందన్న. దయచేసి బీసీకి ఇస్తే మంచి పార్టీ బతుకుతుందన్న, పార్టీ రివాంప్ అవుతుంది అన్న బీసీకి ఇస్తే అని మేము సంతోషపడుతున్నాం. ఇక మనతో పాటు మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కూడా ఉన్నారు. ప్రవీణ్ అడుగుదాం. సేమ్ అన్న, బీసీలకు ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది. తన ఏంటంటే సీఎం గారితో చాలా సన్నిధంగా ఉంటున్నాడు, కలిసిమెలిసిపోయే రకాలు కాబట్టి గట్టి చేసే శక్తి ఉంది తన దగ్గర, మహేష్ అన్న దగ్గర. కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తాం బీసీ తరఫున మహేష్ అన్నకే ఇవ్వాలని. తర్వాత ఏంటంటే అన్న, ఏది ఏమన్నా సరే అన్న, అధిష్టానము ఎవరికి ఇస్తే వాళ్ళతో మేము పనిచేస్తానికి రెడీ ఉన్నాం. మహేష్ అన్న కూడా అధిష్టానము మహేష్ అన్నకి ఇచ్చినా మహేష్ అన్న పనిచేస్తాడు. అధిష్టానం ఎవరికి అప్ప చెప్తే వాళ్ళు కలిసి పనిచేస్తామన్న. ఇక ఇది పరిస్థితి. ఇక బీసీలకి ఇవ్వాలి అని ఒక డిమాండ్ అయితే తెర మీదకి వచ్చింది. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ఎవరికి ఇచ్చినా కూడా తాము పనిచేస్తాము, కలిసి పనిచేస్తాము. అయితే బీసీలకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు చెప్తున్నారు. రామకృష్ణ, ఆర్టీవీ, న్యూ ఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.